అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న సునీల్. నేను ఏం చేస్తుంటారు మీరు? ఒక ఆటో డ్రైవర్. నేను ఆటో డ్రైవర్. గత 22 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ఓ, కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కొంచెం పర్వాలేదు, మంచిగా బిజినెస్ అయింది. ఆ, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏం బాగలేదు. ఓకే. ఎక్కడ చూసినా ఆటో అని చేతి ఆటోలు ఎవరు లేరు. ర్యాపిడో ఊబర్ ఒకటి అయింది, దాని ఇచ్చిందే మనది నడుపుకుంటున్నాము, లేదంటే ఇక ఖాళీగా ఉండవలసి వస్తుంది. చాలా హైదరాబాద్ నగరంలోనే బాలానగర్ అంటే ఒక మంచి అడ్డా ఇది. సో మరి ఇక్కడ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఉమ్. కానీ ఇక్కడ అంటే ఇప్పుడైతే బాగానే ఉంది. వాటర్ కానీ వాటర్ ఇప్పుడు బాగానే ఉంది. మంచిగా రోడ్లు కానీ రోడ్లు బాగానే ఉంది, కరెంట్ బాగానే ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ కూడా బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయన్న, మరి ఏంటి నీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందా, లేదా కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, సో డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు అధికార పార్టీకి అవకాశం ఉంటుందా, లేదా బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందా, బీజేపీకి అవకాశం, ఏమైనా అనుకుంటున్నారు? బీజేపీకి అవకాశం ఇవ్వాలి, ఒకసారి ఇవ్వాలి. బీజేపీ అవకాశం ఇస్తే బీజేపీ ఎట్లా మనకు ముందుకు తీసుకెళ్తుందో మనకు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడైతే బీఆర్ఎస్కి ఇచ్చినాము, కాంగ్రెస్కి ఇచ్చినాము, బీజేపీకి 100% ఇవ్వాలి ఇప్పుడు. ఇక్కడ ఎందుకంటే మన పాకిస్తాన్ వాళ్ళకి మన నరేంద్ర మోడీ ఎట్లా ఆయనకు ఎదుర్కొంటున్నాడో అవన్నీ మనకు తెలిసి రావాలంటే బీజేపీ ఒకసారి రావాలి, ఇక్కడ రావాలి, అవకాశం రావాలి, వస్తుంది. మన ప్రజలమందరం ఏకమయ్యి బీజేపీకి సపోర్ట్ ఇస్తే బీజేపీ 100% వస్తుంది. మంచి నాయకులు ఉన్నారు, ముందుకు తీసుకురావాలి, మనం తీసుకురావాలి, ఎందుకంటే సపోర్ట్ చేయాలి. మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు అవకాశం, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలి. ప్రజల్లో మార్పు రావాలి, మార్పు వస్తేనే ప్రజలు అనేది తెలుస్తుంది, మనకి ఇబ్బంది ఏంది అది అని తెలిసిపోతుంది. నిన్న సోషల్ మీడియాలో మనం చూసాం, మీ ఆటో సోదరుడే వెనకాల ఒక క్యాప్షన్ రాసినందుకు ఎంత పెద్ద రచ్చ అయిపోయింది. ముస్లిం వాళ్ళకి, మన హిందూ వాళ్ళకి, మన ఇక్కడ అంటే మెహందీపట్నం సైడ్ ఎక్కడో అత్తాపూర్ సైడ్ కొట్లాడాలు అయిపోతున్నాయి. తప్పేం రాయలేదు కదా. మీరు మతం మార్చుకున్న వాళ్ళు మతం మార్చుకున్న వాళ్ళు, నా దృష్టిలో తండ్రిని మార్చుకున్న వాళ్ళు అన్నట్టు పెట్టాడు, తప్పేం లేదు. మరి అందులో దానికి పెద్ద రచ్చ. సో ఆ రకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి హైదరాబాద్. దాని నుంచి బయటపడాలంటే ఒకసారి బీజేపీ రావాలి. ఓకే. సో మరి బీజేపీ రావాలంటే మీరు అన్నట్టుగా అందరూ సపోర్ట్ చేయాలి, జనం ఒకసారి అవకాశం ఇవ్వాలి. రైట్ అన్న. మరి ఇప్పుడు SIR నడుస్తుంది కదా, దొంగోట్లు తీసే కార్యక్రమం, మీరు ఏమనుకుంటున్నారు? అది మంచిదే, అది సెంటర్ నుంచి వచ్చింది కదా, అది చాలా మంచిగా చేస్తున్నది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు 3-4 ఓట్లు కూడా ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. మన చనిపోయిన వాళ్ళు కూడా ఓట్లు కూడా వెళ్ళిపోతాయి, అందరికి రేషన్ కార్డు కూడా కొత్త వాళ్ళకు వచ్చేస్తాయి, అన్ని అభివృద్ధి మంచిగానే అవుతుంది. ఒక ఎన్నికలు అనేవి పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది, దొంగ ఓట్లు లేకపోతే రిగ్గింగ్లు అలాంటివి ఏముండవు. సో మరి మీ అభిప్రాయం ప్రకారం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉండాలి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడైతే పాత డెవలప్మెంటే ఉంది, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఇప్పుడైతే ఇప్పుడు మా ఊర్ల సైడ్ అయితే ఇప్పుడు వాటర్ కూడా వస్తలేవు, ఊర్ల సైడ్ చాలా ఇబ్బంది ఉంది, రోడ్లు లేవు, అవి కూడా అక్కడ పట్టించుకొని అవి కూడా చేసుకోవాలి. 6 గ్యారెంటీలు ఏం లేవు మాకు. సంవత్సరానికి 12,000 అది కూడా వస్తలేదు, ఆటోకి ఇస్తలేడు. మళ్ళీ లేడీస్కి 2500 ఇస్తా అని చెప్పారు, అది ఇస్తలేడు. గ్యాస్ పైసలు వస్తలేవు, కరెంట్ 200 వస్తలేదు, ఏం వస్తలేదు. అన్ని సంవత్సరానికి రెంట్లు 1000 రూపాయలు 1500 పెంచుతున్నారు, అన్ని విరిగిపోతున్నాయి. కానీ మా జీవితాలు మొత్తం ఇట్లనే ఉన్నాయి అంతే. మెయిన్ రోడ్డు మీద పోతే ఫోటోలు కొట్టుడు, చాలా నేసుడు ఇదైతే రెడీ ఉన్నాయి. మెయిన్ టర్నింగ్లలో దాచుకొని కొడుతున్నారు. ఏదంటే భరించాలి, తప్పది. మన రాజకీయ నాయకులు మనకు సంబంధించిన మనం తెచ్చుకుంటేనే, మనం కట్టే ట్యాక్సులతోటి ప్రభుత్వం నడిపి మనం కట్టే డబ్బులతో ప్రభుత్వం నడిపి మళ్ళీ పై మీదకి వెళ్ళి మన మీద ఇదే ఏంటంటే ఇప్పుడు వయసుల కాడ వయసులు తాగుతున్నారు, కొంచెం ముంగడి వెళ్ళిన డ్రింకింగ్ టైం పట్టుకుంటారు. అది చాలా ఇబ్బంది నడుస్తుంది. ఏదంటే చదువుకొని పోతారు అంతే. ఇంకా సో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిండు కాబట్టి ఆయన ప్రజలకు సంబంధించి చేస్తుండు. ఇక్కడ కూడా అదే పరిస్థితి మంచిగా చేసుకుంటా పోతే ఇక్కడ కూడా ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటారు. లేదంటే ఓట్లనే ప్రతి ఒక్కరు ఒకసారి ఒక సంవత్సరం ఓట్లు ఇవ్వలేదు. అది ఏదంటే మిలిటరీ ఆర్మీ ఉంటది కదా, ఏదంటే రాష్ట్రపతి పాలన, అలాంటిది ఒకసారి పెట్టాలి. పెడితేనే మనకు తెలిసిపోతుంది. సో మీ ఆవేదన అర్థమైంది బ్రదర్. కానీ బట్ మీకు న్యాయం జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం. న్యాయం జరగాలి. మరి ఫైనల్ గా ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే? ఫైనల్ గా బీజేపీ రావాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.